మీరు ఏజెంట్స్ వినండి జాగ్రత్తగా. ఏజెంట్స్ ఫెయిర్గా ఉన్నారా లేరా తెలుసుకోండి. ఏజెంట్గా మన బాధ్యత ఏంటి, మన మెథడాలజీ ఏంటి, మన సిస్టమ్ ఏంటి, మన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఏజెంట్స్? మీరు దయచేసి ఈ వీడియోని గమనిస్తే ఏజెంట్ చేసే మిస్టేక్స్ కానీ, ఏజెంట్ చేసే ప్రొఫెషనల్ థింగ్స్ కానీ, ఎగెనెస్ట్ డార్క్ సైడ్లు ఏముంటాయి, పాజిటివ్ సైడ్లు ఏముంటాయి, బ్రైట్ సైడ్లు ఏముంటాయి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పక చూడండి. మీరు తెలుసుకోండి, పాటించండి. గుడ్ లక్. Good afternoon. Today we will discuss on the topic dark side of real estate agent, which is usually not spoken. చాలా మంది మాట్లాడారు అసలు డార్క్ సైడ్ అంటే ఏంటి, ఏజెంట్ తాలూకా డార్క్ సైడ్ ఏంటి, సినిమా కాదు. సో ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా ముఖం మీద మాస్క్ ఉంటుంది, ప్రతి కస్టమర్కి మాస్క్ ఉంటుంది, ప్రతి ఓనర్కి మాస్క్ ఉంటుంది. మాస్క్ అంటే వాళ్ళ మైండ్లో ఉన్నది ఒకటి, చేసేది ఒకటి. సో మార్కెట్లో ఇప్పటి వరకు కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్ అవ్వకపోవడానికి కారణం ఇదే రీజన్. అన్ఆర్గనైజ్డ్గానే ఉండిపోతుంది. ఇప్పుడిప్పుడు మారుతుంది. రేరా వచ్చిన తర్వాత కొద్దిగా చాలా బెటర్మెంట్ ఉంది. సో వాట్ ఈ డార్క్ సైడ్ అంటే మనకి కనిపించేది బ్రైట్ సైడ్, మనకి కనిపించింది డార్క్ సైడ్. చాలామంది ఏజెంట్లలో కోఆర్డినేషన్ ఉండదు, యూనిఫార్మిటీ ఉండదు, సర్వీసెస్లో ఎథికల్స్ ఉండవు, ఎథిక్స్ ఉండవు, ప్రొఫెషనలిజం ఉండదు, అయినా మార్కెట్ చేస్తారు. అందరూ చేస్తున్నారు కదా, మనము చేస్తాం. రియల్ ఎస్టేట్ ఎట్లా అంటే ఒక దగ్గర ఒకటి చీట్ అవుతారు, ఆ దగ్గర ఇంకొకటి చీట్ అవుతారు, ఈయన కవర్ చేయడానికి వాళ్ళు. సో అట్లా 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 స్ప్రెడ్ అయిపోతుంది. సో డార్క్ సైడ్ ఎందుకు అంటానంటే చాలామంది ఏజెంట్లు కన్విన్స్ చేయడానికి చూస్తారు, కస్టమర్స్ కానీ, టెనెంట్స్ కానీ, బయర్స్ కానీ, లేదా ఓనర్స్ కూడా. సో రియల్ ఎస్టేట్లో 3 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి బయర్, ఒకటి సెల్లర్, ఒకటి ఓనరు, టెనెంట్, సో ఏజెంట్. సో మొత్తం ఈ 4 కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో ఈ 4 కూడా చూసుకుంటే కనుక ఎందుకు నేను డార్క్ సైడ్ అని అంటే చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మార్కెట్ చేసేటప్పుడు మార్కెట్లో లేని ప్రాక్టీసెస్ ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేసు చూశాను. జనరల్గా నేను అగ్రీ అవ్వను కానీ, బట్ జస్ట్ ఐఎమ్ షేరింగ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ అదర్స్. యూ షుడ్ నాట్ ఫాలో దిస్ మెథడ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్కెట్లో బయ్యర్స్, కొత్త ప్రాపర్టీస్కి మనకి బయ్యర్స్ కమిషన్ ఇవ్వరు జనరల్గా. రీసేల్ ప్రాపర్టీస్కి, టెనెంట్స్కి అయితే మనకి 2 పక్కల నుండి వస్తుంది. సో బయర్స్ ఏమవుతారంటే అందరూ ఏజెంట్స్ కూడా మార్కెట్ ప్రాక్టీస్ అంటే బయర్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేయకుండా ఓనర్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. కొంతమంది ఓనర్స్ 1% అంటారు, 2% అంటారు, 3%, కొంతమంది 5%, కొంతమంది మార్జిన్ పెట్టుకుంటారు. సో ఈ కస్టమర్ని వాళ్ళు డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారంటే దే విల్ ఆఫర్ క్యాష్ బ్యాక్ ఇన్సెంటివ్స్ విచ్ ఈస్ నాట్ పర్ఫెక్ట్లీ రైట్, బట్ పబ్లిక్ ఈజ్ డూయింగ్, ఏజెంట్స్ ఆర్ డూయింగ్, సో వరల్డ్ ఈజ్ డూయింగ్, ఇండియా ఈజ్ డూయింగ్. సో ఇక్కడ ఏంటి ఎందుకన్నానంటే ఇప్పుడు నాకు ఒక ఏజెంట్ ఒక 5 crores ప్రాపర్టీ బిల్లా డీల్ చేస్తున్నాడు అనుకోండి. యూ నో దట్ యూ డోంట్ గెట్ ఫ్రమ్ బయర్స్. సెల్లర్కి ఎంత వస్తుంది, 2% లాగా చేసుకుంటే 10 lakhs. నా వాట్ ద ఏజెంట్ ఈస్ డూయింగ్ ఈజ్ ఐ వాజ్ షాక్ టు సీ దిస్ ట్రాన్సాక్షన్ బికాజ్ ఆ బయర్ ఎవరైతే చేశారో ఒక ట్రాన్సాక్షన్ నాకు డిస్కస్ చేసింది. ఈ హ్యాపెన్స్ టు బీ మై ఫ్రెండ్. ఐ డెంట్ డూ దిస్ ట్రాన్సాక్షన్ బట్ వేరే వాళ్ళు చేశారు అని చెప్పాడు. సో కాంపిటీషన్ వచ్చింది అక్కడ. ఏమైందంటే ఒకే బయ్యరు 3 ఏజెంట్ ఒకటే ప్రాపర్టీ చూపించారు. ఇప్పుడు ఆ బయ్యర్ ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు? సో ఈ డిసైడెడ్ టు గో డైరెక్ట్లీ టు ద బిల్డర్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ ఒక ఏజెంట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ సిస్టమ్ పెట్టారు. సో మా ఈ ప్రాపర్టీ నేను చూపించాను, ప్రూఫ్ తీసుకొని సిగ్నేచర్ తీసుకుని కంపెనీస్లో చేస్తారు. సో ఇఫ్ ఐఎమ్ గెటింగ్ 10 lakhs ఐ ఆఫర్ 20%. 2 lakhs మీకు క్యాష్ బ్యాక్ ఇస్తారు సార్. ప్రైస్లో వాళ్ళు తగ్గారు, కొన్ని కంపెనీస్ పాలసీస్ సేమ్ ఉంటాయి, వాళ్ళు తగ్గారు, నాకు వచ్చిన దాంట్లో మీకు ఇస్తాను. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. పీపుల్ బయ్యర్ ఏమవుతుందంటే టెంప్ట్ అవుతారు ఈ సర్వీస్. ఓకే నాకు అక్కడ ఎడిషనల్గా బయ్యర్ సెల్లర్ ఇచ్చే ప్రైస్ కంటే నాకు 2 lakhs 3 lakhs అవుతుందని. సో దట్స్ ద రీజన్ దిస్ ఇన్సైడ్ లోన్ ఉన్న కోణం మనకు కనిపించదు. మనం బయట అంతా కామన్ ఉంటుంది, బట్ ఇద్దరు అడ్జస్ట్మెంట్ అయిపోతారు, మిగతా ఏజెంట్స్కి తెలియదు. సో వీఆర్ grabbing the business from the buyer without knowing to the other agents, which is definitely not correct. రెండో పాయింట్ ఏంటంటే మన క్లయింట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం జనరల్గా వీ ట్రై టు టెల్ ద గుడ్ సైడ్ ఆఫ్ ది ప్రాపర్టీ. బ్యాడ్ సైడ్ చెప్పము. అంటే బ్యాడ్ ప్రతి ప్రాపర్టీ కూడా 100% మ్యాచ్ అవుతుంది ప్రాపర్టీస్. సో మ్యాచ్ అవునప్పుడు what we try to, we highlight more on the good features of the property and we don't highlight the bad features of the property. Bad ante for example మన ఇంటి వెనకాల
ఒక గ్రేవ్ యార్డ్ ఉంది, వీ డోంట్ టేక్ దమ్ ద కస్టమర్ టు బ్యాక్ సైడ్. లేదా పైనుండి ఆ కాలనీలో కానీ ఆ ఇంటి మీద నుండి ఎలక్ట్రికల్ వైర్ పాస్ అవుతుంది, విచ్ హీట్ రేడియేషన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని చాలా మంది తెలుసు. సో ఆ పాయింట్ చెప్పం అంటే చాలా మంది ప్రాపర్టీ లా నుండి ముందు నుండి చూపిస్తారు. బట్ జనరల్ ప్రాక్టీస్లో మనం సర్వీస్ తీసుకుంటే, మనం ఎప్పుడైతే సర్వీస్ ఇచ్చి మనం చార్జెస్ చేస్తాం, ఇట్ ఈస్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు టెల్ టు ది బయ్యర్ ఆర్ టెనెంట్ ఈ ఫీచర్స్ ఉన్నాయి, దీని వెనకాల ఉంది, లేకపోతే ఒక టెంపుల్ నిలబడుతుంది, లేకపోతే వెనకాల దగ్గరలో ఒక మాస్క్ ఉంది. వీ షుడ్ హైలైట్ ఆల్ దీస్ థింగ్స్. యాజ్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ మాకు నేర్పింది, మేము నేర్చుకుంది, లేకపోతే మేము నేర్పుతుంది ఏంటంటే యూ షుడ్ బి హానెస్ట్, ట్రాన్స్పరెంట్ అండ్ ఇంటిగ్రిటీ. ఎప్పుడైతే మీరు ఉన్న నిజాలు చెప్తారో, సపోజ్ ఏదైనా క్లారిటీ ఉంది, మ్యూటేషన్ సర్టిఫికేట్ మిస్ అయింది, లేకపోతే ట్యాక్స్ కట్టలేదు, ఎనీ రీజన్ ఇట్ క్యాన్ బి, ఇవన్నీ హైలైట్ చేస్తే అప్పుడు ఏం చేస్తారంటే బయ్యర్ అప్పుడు కూడా హీ మే బై ది ప్రాపర్టీ, హీ విల్ కన్సిడర్ ఆల్ దీస్ ఫీచర్స్ అండ్ గివ్ ఎ పర్టికులర్ రేట్ ఫర్ ఇట్. అప్పుడు మనల్ని ఖర్చు చేయడు, లేకపోతే లైఫ్ లాంగ్ మనల్ని ఖర్చు చేస్తారు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు కాకపోయినా రెండోసారి విజిటో లేకపోతే వాస్తవంతో వచ్చినప్పుడు, లేకపోతే నాలాంటి వెల్ విషయాలు తీసుకెళ్ళినప్పుడు ఐ విల్ ఆల్వేస్ సీ ఫ్రమ్ ది ప్రాపర్టీ ఫ్రమ్ ది ఓవర్ వ్యూ. టాప్ నుండి చూస్తాను, అన్ని సైడ్లు చూస్తాను, రోడ్డు మీద వెళ్తాను, దగ్గరలో ఏమున్నాయి ఫెసిలిటీస్, ఫీచర్స్ ఏమున్నాయి. ఇవి ఎప్పుడైతే ఫీచర్స్ కొన్ని బాగాలేవో అవి ముందు హైలైట్ చేయండి. హైలైట్ చేస్తే ఏమవుతుందంటే ది కస్టమర్ విల్ హ్యావ్ మోర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. మీరు చెప్పేదానికి అరే ఈ అబ్బాయి కానీ ఈ ఏజెంట్ కానీ ప్రొఫెషనల్గా ఉన్నాడు, మనకి తెలియని ఫీచర్స్ కూడా చెప్తున్నాడు. సో రేట్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హైక్ చేసి చెప్తాం. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ బడ్జెట్ ఉండదు, లేదా బడ్జెట్ 1 crore అంటే మనం 2 crores ప్రాపర్టీ, 2.5 crores ప్రాపర్టీ చూపిస్తాం. అది చూపించకూడదండి. యాజ్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ యు ఆర్ సపోజ్ టు బి వెరీ క్లియర్. ఎందుకంటే మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్. మీరు ఫస్ట్ ఇంప్రెషన్లోనే మీరు ఆ వాల్యూ పోగొట్టుకున్నారు అనుకోండి, దెన్ యూఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. సో యాజ్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్, ఈ డార్క్ సైడ్ ఏవైతే ఉన్నాయో మానుకొని కస్టమర్కి మన సర్వీస్ ఛార్జ్తో మనం హ్యాపీగా ఉండి, కస్టమర్ని హ్యాపీ చేసి, ఓనర్ని హ్యాపీ చేసి. చాలా మంది ఏమంటే నాకు ఇంత రేట్ కావాలి, దీని మీద ఎంతైనా నువ్వు మార్జిన్ పెట్టుకో అంటారు. అది ఐ డోంట్ అగ్రీ అండి. ఎందుకంటే ఒక్కోసారి మనకు ఆ వాల్యూ రాకపోయింది. ఎప్పుడైతే ఓనర్ అది అంటాడో మార్కెట్ ప్రైస్ మీద 20% ఎక్కువ పెడతారు. ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఆయన ఎంతో ఆలోచించి మార్కెట్ రేట్ ₹1,00,000 అంటే మీకు 120 ఇస్తాడు. ఆ 120 పైన తెచ్చుకుంటే కస్టమర్కి ఓవరాల్గా మనం 10 లక్షలు పెట్టుకున్న అమౌంట్ 30 lakhs లాస్. I don't feel we should be happy with whatever service charges the market is taking, 2% plus service tax on any property. Then you will be very happy, the customer will be happy and the price will be better. So ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ. This is not happening with all the people. Some people are doing. So I suggest them that we should be very fair to the client if you want to be in a long run into the business. Thank you.